గుడ్ మార్నింగ్. సారీ, రాత్రి నీతో చెప్పకుండా వెళ్ళిపోయాను. సడన్ గా బాస్ నుంచి ఫోన్ వచ్చింది, వెళ్ళిపోవాల్సి వచ్చింది. అదే నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని చెప్పకుండా వెళ్ళిపోయాను. అంటే మీ బాస్ మరీ కర్కోటకుడు అనమాట. ఫ్యామిలీతో ఉన్న అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి రమ్మంటాడు ఏమిటండి? ఓకే ఓకే, అలాగే పెట్టేసాయా. బాయ్ బాయ్ బాయ్. ఎవరితో అండి మాట్లాడుతున్నారు? మా బాస్ తో. సారీ, మా బాస్ మేనేజర్ తో. ఎవరు? అదే ఐఎమ్ సారీ, బాస్ నేనే కదా, మా మేనేజర్ తో. చూడు, ఈ మధ్య బిజినెస్ పనులు మరీ బిజీ అయిపోయి బుర్ర పనిచేయట్లేదు. ఏమిటి లక్ష్మి, ఈ శుభవార్త చెప్దామంటే మీ ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదే? వచ్చేస్తూ ఉంటాడు, వచ్చేస్తాడు. ఏ క్షణంలోనే వచ్చేస్తాడు. ఇదిగో ఏమండే, భగవంతుడి దయ వల్ల ఇంతకాలానికి మన అమ్మాయి కడుపుతో ఉంది. వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు చేయించండి, కనకదుర్గమ్మ గుళ్ళు అర్చనలు చేయించండి, శివాలయంలో అభిషేకాలు చేయించండి. అర్చనలు చేయిస్తాను. ఊళ్ళో ఉన్న పేదవాళ్ళందరికీ అన్నదానం ఏర్పాటు చేస్తాను. అవన్నీ నేను చూసుకుంటాను వదిన గారు. ఓ అత్తగారు, మామగారు ఎప్పుడు వచ్చారండి మీరు? అయ్యో అయ్యో నెమ్మదమ్మా. లక్ష్మి, ఏమిటో కంగారు? ఏమిటి బంగారు, ఇవాళ మీ అమ్మాయి ప్రత్యేకంగా కొత్త పెళ్లి కూతురులా పారిపోతుందండి. ఏమిటో చెప్పుకో చూద్దాం. ఏమిటో తెలియట్లేదే, ఏమైనా విశేషం ఉందా? పెద్ద ఫ్యాక్టరీ ప్రొపరైటర్వి, ఆ మాత్రం చెప్పుకోలేమిటయ్యా. నేను తాతను కాబోతున్నాను. కంగ్రాచులేషన్స్. ఏడతాయి గారు, ఏమైనా అవుతున్నారు? మీ మామగారు తాత కాబోతున్నారంటే నువ్వు తండ్రి కాబోతున్నావు అన్నమాట. నిజమా? నిజమా? 100కి 100 పాలు నిజం. నేను తాతని కావాలనుకుంటున్న బంగారు కళ ఇన్నాళ్ళకి నిజం కాబోతుంది అల్లుడు. నువ్వు అమ్మవు కాబోతున్నావు. ఇన్నాళ్ళు నువ్వు చేసిన పూజలు వ్రతాల ఫలితం అంతా పసిపెట్ట రూపంలో నీ ఊళ్ళోకి రాబోతుంది. ఈ తన్మయత్వం, ఈ పారవశ్యంలో నీకేమనిపిస్తుంది? నాకు పుట్టబోయే బిడ్డ అమ్మా అనే పిలుపుని నా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినాలని ఉందండి. మీ ప్రేమ ఫలాన్ని తొలిసారిగా మీ చేతులకు అందిస్తున్నప్పుడు మీ మొహంలో వెలిగే వేయి పున్నమి కాంతులు చూడాలని ఉందండి. గుడ్ మార్నింగ్ శేఖర్ గారు. హలో, గుడ్ మార్నింగ్ టు యూ డాక్టర్. ఏమిటి విశేషం? రోజు ఈ పాటికి హాస్పిటల్లో ఉండారు. మా రాధ ఏమైనా ఫోన్ చేసిందా? సర్లేండి, మీరు ఇంట్లో ఉంటే ఫోన్ చేసే టైం కూడా వేస్ట్ చేస్తుందా? థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. సడన్ గా నా కార్ రిపేర్ వచ్చింది, నన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తారేమోనని. ఓయ్, దాన్నే ఉందండి, రండి. థ్యాంక్స్, వస్తాను. బాయ్ బాయ్. డాక్టర్ గారు ఉన్నారా? నా పేరు లక్ష్మి. మిమ్మల్ని గురించి డాక్టర్ రాజారావు గారు ఫోన్ చేశారు. కూర్చోండి. అరుగు, డాక్టర్ గారు కూడా వచ్చేశారు. థ్యాంక్ యూ శేఖర్ గారు. వెల్కమ్ మేడం. అయినా మళ్ళీ మనకి ఫార్మాలిటీస్ ఎందుకు చెప్పండి. వస్తానండి, బాయ్. తెలుసా? ఆయన మావారే. మీవారా? ఎవరు? ఇప్పుడు మిమ్మల్ని కార్లో డ్రాప్ చేసి వెళ్ళారే, ఆయనే మావారు. మీరేదో పొరపాటుగా చూసుంటారు. అదేమిటండి, భర్తని గుర్తించడంలో పొరపాటు పడేవాళ్ళు ఎక్కడైనా ఉంటారా? అంటే లక్ష్మీశేఖర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శేఖర్ గారు మావారే. ఆ లక్ష్మీశేఖర్ పేరులో ఉన్న లక్ష్మిని నేనేనండి. బహుశా మీకు తెలియదేమో. ఆయన గురించి నాకు తెలియకపోవటం ఏంటండి? ఆయన భార్య పేరు రాధ, ఆమె నా క్లోజ్ ఫ్రెండ్. మా ఇంటి పక్కనే వారిల్లు. అందుకే ఆయన కార్లో వచ్చాను. వారానికి 3 రోజులు క్యాంప్ కూడా వెళ్తుంటారు.
రాశారు? రాకూడని చోటుకే రావాలని నా నొసట ఎప్పుడూ రాశాడా భగవంతుడు. అందుకే ఇప్పుడు రావాల్సి వచ్చింది. అదేమిటండి, ఈ ఇల్లు మీకు అంత రాకూడని చోట? రాకూడని చోటే కాదు, సిగ్గు చెట్టు కూడా. ఒక ఆడది మరో ఆడదాని ఇంటికెళ్ళి తన భర్తని తీసుకురావాల్సి వస్తే అంతకంటే దుస్థితి ఏముంది, దౌర్భాగ్యం ఏముంటుంది? నువ్వు ఎవరితో అయితే కులుకుతున్నావో ఆయనే. అంటే నా శేఖర్. ఏమిటి, నా శేఖర్ మీ భర్త? నా శేఖర్ నన్ను మనసారా ప్రేమించిన వారు, నన్ను ప్రాణంగా చూసుకునేవారు. మీరు ఎవరిని ఎవరనుకుంటున్నారో? నేను నీలాగా ఎవరిని ఎవరో అనుకుని కళ్ళు మూసుకొని కాపురం చేసే నీతి మాలిన దాన్ని కాను. ఆయనకు మరో భార్య ఉందా? నోర్మోయ్, ఆయనకి అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ నేనొక్కదాన్నే భార్యను. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరు చూడలేదనుకున్నట్టు నీ చీకటి బతుకు ఎవరికీ తెలియదనుకోకు. అందాన్ని ఎరచూపి నా భర్తని ఆకట్టుకుని కొన్నాళ్లు రహస్యంగా కాపురం చేసినంత మాత్రాన ఆయన నీ భర్త అవుతారనుకున్నావా? లక్ష్మీదేవి గారు, ప్లీజ్, ఇంకొక మాట అన్నారంటే నేను సహించను. మీరేవో కుయుక్తులు పన్ని నా భర్తను లేవదీసుకుపోతున్నారని నేనంటే అన్నంత మాత్రాన చెల్లుబాటు అవుతుందనుకున్నావా? అనగల అధికారం ఉండాలి. ఆయన నీ భర్తని చెప్పుకోవడానికి నువ్వు కొంగు కొంగు ముడి వేసుకుని ఆయనతో 7 అడుగులు నడిచావా? 7 అడుగులు నడిస్తేనే అధికారం వస్తుందా? అలా అయితే 7 అడుగులే కాదు, ఆయన నేను చేయి చేయి కలుపుకొని ఎన్నో వేల అడుగులు నడిచావు. చూడండి, శేఖర్ నా భర్తే కాదు, నా దైవం. ఆయన్ని మీరు మరోసారి మీ భర్త అన్నారంటే నేను క్షమించను. క్షమించడానికి నువ్వెవరు? నువ్వేం పెళ్లి పేట్ల మీద కూర్చొని అగ్ని సాక్షిగా నాటి చిరామి నిన్నెన్నడూ విడిచిపెట్టినని బాస చేయించుకున్న అర్థంగివా? పరస్పర విశ్వాసం ప్రధానం కానీ బాస చేయించుకున్నదే భార్య అవుతుందనుకోవడం భ్రమ. కాదు, ఆడది సహధర్మచారిణిని సగర్భంగా చెప్పుకోవడానికి పెద్దల సమక్షంలో బాస చేయించుకోవడంతో పాటు తల వంచుకొని మెళ్ళో తాళి కట్టించుకోవాలి. ఆడదానికి భర్త కట్టే తాళి దైవం ఇచ్చే వరం కంటే విలువైనది. నువ్వైన భార్యవని నిరూపించుకోవడానికి నీ మెళ్ళో తాళి ఉందా? చూపించు. నీకిక్కడుందే తాళి. ఈ జన్మకింకా నీకు ఆయోగం కూడానా? మరో ఆడదాని మెళ్ళో తాళి కట్టే అధికారం ఆయనకు లేదు. తాళి ఉన్నదే ఇల్లాలో, అది లేనిది వెలయాలు. నువ్వెవరో ఇప్పుడు అర్థమైందా? ఉంపుడు గతివి. హాయకి ఉంపుడు గతికి, గంగా జలానికి కాలుష్యానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. ఇంకా చేదు నిజాల సూదులు గుచ్చి గుచ్చి నా మనసును చిత్రవద చేయొద్దు. ఆడదాన్ని పుట్టి కూడా మీరు చెప్పేంత వరకు మాంగళ్య విలువ తెలుసుకోలేకపోయానంటే నేనెంత మాయలో పడిపోయానో తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఇంకా దేవుడైనా చేయూతనివ్వలేని సుడిగుండాలో కోరుకుపోయాను. కళ్ళబుల్లి ఏడుపులతో కన్నీళ్లు పెట్టుకున్నంత మాత్రాన జారి పడతాననుకున్నావా? నీలాంటి ఆడది ఆరాటపడేది ఆస్తి ఐశ్వర్యాల కోసం గాని భర్త కోసం కాదని అందరికీ తెలిసిన రహస్యం. నువ్వు ఆశపడే డబ్బు నగలే కాదు, జన్మ జన్మల సుకృతానైనా ధారపోస్తాను గాని నా భర్తలో భాగాన్ని మాత్రం మరో ఆడదానికి పంచవలేను. జాగ్రత్త.